నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. రండి, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? అవును సార్. మీ పేరు? పురుషోత్తం. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్క ఎన్నికల్లోనూ రాబోయే ముఖ్యమంత్రి వాళ్ళకేదో మంచి చేస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వము చేసింది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏంటి మీరనేది? ఇంటింటికి కలర్ టీవీ, పల్లె పల్లెకు డిష్ అంటేనా, సందు సందుకు ఎస్టీడీ బూతులు అంటున్నారు, ఇంటర్నెట్లు అంటున్నారు. అందరూ టూ వీలర్స్ లో వెళ్తున్నారు. నగల కొట్లలోనూ బట్టల కొట్లలోనూ జనం క్యూలో నిలబడి కొంటున్నారు. సినిమాకి వెళ్తున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. అంతవరకు ఎందుకు? అందరూ చెప్పులు వేసుకుంటున్నారు, వాచీలు కట్టుకుంటున్నారు. ప్రజల జీవన స్థాయి పెరిగిపోయింది. గత 15 ఏళ్లుగా పేదరికంతో, పస్తులతో ఎవడైనా చచ్చినట్టు వార్తలు వచ్చాయో చెప్పండి. సార్, మీరు చెప్పిన విధంగా నగల కొట్టు దగ్గర ఏ రైతు నిల్చోవడం లేదు. ఏ కూలీవాడు ఫాస్ట్ ఫుడ్ తినడం లేదు. అడ్డదారిలో సంపాదించిన వాళ్ళు లంచం తీసుకుంటున్న వాళ్లే మీరు చెప్పిన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. ఉన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా నిరుపేదలు అవుతున్నారు. బస్సుల్లోనూ రైళ్లలోనూ నలుగుతున్నారు. ప్రజల కిరసనాయిల కోసం, బియ్యం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉచిత భోజనం కోసమే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు. సార్, మన పిల్లలు ఇంకా రోడ్ల మీద అడుక్కుంటూనే ఉన్నారు కదా సార్. ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత విద్యావంతుల సంఖ్య 46% పెరిగింది. కేరళలో 100% ఉన్నారు కదా సార్. ఉద్యోగుల సంఖ్య 19 లక్షల్లో ఉన్నది ఇప్పుడు 33 లక్షలకు పెరిగింది. కాంస్య పథకం తీసుకున్న వాడికన్నా స్వర్ణ పథకం తీసుకున్న వాడికే గౌరవం ఎక్కువ కదా సార్. సరే, నిరుపేదల సంఖ్య గతంలో 35% ఉన్నది ఇప్పుడు 27%కి వచ్చింది. కానీ ఇవాళ్టికి మన పల్లెల్లో ఒక వ్యక్తి యొక్క ఒక రోజు సరాసరి సంపాదన 3 రూపాయలే కదా సార్. చూడండి, సర్వే వివరాలు సరిగ్గా తెలుసుకుని మాట్లాడు.